హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ కలర్ఫుల్ బ్లాగ్స్ తెలుగు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి వ్లాగ్లో అయితే మీతో మంచి మంచి రెసిపీస్ అయితే షేర్ చేశాను. చపాతీస్ సాఫ్ట్గా రావాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో చాలా క్లియర్గా అయితే చెప్పాను. చపాతీస్ అనేవి పొరలు పొరలుగా ఎలా రావాలో కూడా చెప్పాను. అలాగే ఇవాల్టి వీడియోలో అయితే టేస్టీగా ఉండే నాటుకోడి కర్రీ కూడా ఎలా వండాలో చెప్పాను. తప్పకుండా చూడండి ఎండ్ వరకు. ఇప్పుడు చపాతీ సాఫ్ట్గా రావాలంటే ముందుగా గోధుమ పిండిలోకి కొద్దిగా సాల్ట్ అలాగే ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా కలిసాక ఇప్పుడు కొద్దిగా వాటర్ని పోస్తూ ఇలా ముద్దలా చేసుకొని ఒక 1 అవర్ అయినా నాననివ్వాలి. ఈ చపాతీ పిండి నానేలోపు అయితే నాటుకోడి కర్రీ ఎలా వండాలో చూపిస్తా చూడండి. ముందుగా అయితే ఇక్కడ ఒక కుక్కర్ని పెట్టాను. దాంట్లోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆనియన్స్ని ఇలా బరకగా పేస్ట్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ వేగడానికైతే కొద్ది టైం అయితే పడుతుంది. ఎందుకంటే ఈ ఆనియన్స్లో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలంటే ఒక 5 to 6 minutes అయినా టైం పడుతుంది. ఇలా స్లోగా కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. కర్రీ టేస్ట్ అంతా ఈ పోపులోనే ఉంటుంది. ఆనియన్స్ అస్సలు మాడిపోకూడదు, అలాగని ఫ్రై అవ్వకుండా కూడా ఉండకూడదు. ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా వేగాయి. ఇప్పుడు కలర్ చూసారా, గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాయి. ఇప్పుడు దీంట్లోకి అయితే 2 spoons దాకా పసుపు అయితే వేసాను. ఇలా పసుపు వేసాకైతే ఒక 2 to 3 minutes అయితే బాగా ఫ్రై చేసుకున్నా. ఇలా ఈ పోపు అంతా బాగా వేగాకైతే ఇప్పుడు దీంట్లోకి చికెన్ని వేసుకోవాలి. ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు దీంట్లోకి వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 20 to 30 minutes అయినా దీన్ని ఆయిల్లో బాగా వేగనివ్వాలి. అప్పుడే దీంట్లో ఉండే స్మెల్ అనేది మొత్తం పోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ అయితే ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పీసెస్ అన్నీ చాలా బాగా వేగుతాయి. ఇలా చికెన్ని కలుపుతూ ఫ్రై చేశాక కొద్దిసేపటికైతే దీంట్లోకి మసాలాస్ అనేవి యాడ్ చేసుకోవాలి. చికెన్ చూడండి ఇప్పుడు బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు దీంట్లోకి అయితే కారం వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 3 spoons దాకా కారం అయితే వేసాను. ఇలా కారం వేసాక మళ్ళీ ఒక 10 minutes దాకా బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ని ఇలా బాగా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. చూడండి చికెన్ అయితే బాగా వేగింది. ఇప్పుడు దీంట్లోకి గ్రేవీకి ఎంత వాటర్ కావాలో అంత వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 1 glass వేసాను. ఈ చికెన్ ముక్కలన్నీ మునిగేదాకా అయితే వాటర్ వేసుకోవాలి. అప్పుడే మసాలాస్ అన్నీ వేసాక గ్రేవీ అయితే కరెక్ట్గా ఉంటుంది. చూసారా, ఇక్కడ చూపిస్తున్నట్టు ముక్కలన్నీ మునిగేదాకా వాటర్ వేసి టేస్ట్కి తగినంత సాల్ట్ని ఇప్పుడే వేసుకోవాలి. ఇలా సాల్ట్ కూడా వేసాక ఇప్పుడు దీన్ని ఒక 3 to 4 విజిల్స్ అయితే పెట్టాలి. అప్పుడే ఇది బాగా ఉడుకుతుంది. నేనైతే ఇక్కడ విజిల్ అయితే హై ఫ్లేమ్లో అయితే పెట్టలేదు. మీడియం ఫ్లేమ్లో అయితే ఒక 3 to 4 విజిల్స్ వచ్చేదాకా అయితే ఉడికించాను. చికెన్ అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మసాలాస్ అయితే యాడ్ చేసుకోవాలి. చూసారా, చికెన్ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి ముందుగా పక్కన పెట్టిన ఎగ్స్ని వేసుకోవాలి. ఎగ్స్ని ముందే వేస్తే మొత్తం విరిగిపోయి గ్రేవీలో కలిసిపోతాయి. అందుకే ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి అయితే మసాలాస్ అనేవి యాడ్ చేస్తున్నా. 2 spoons వేయించిన కొబ్బరి పొడి, 2 spoons ధనియా పొడి, అలాగే కొద్దిగా చికెన్ మసాలా వేసి బాగా మిక్స్ చేసి మరొక 10 minutes దాకా మరిగించాలి. అంతే, ఎగ్స్ చికెన్ బాగా ఉడికిపోయి చికెన్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ కర్రీ వండడం అయితే అయిపోయింది. ఈలోపు పిండి కూడా బాగా నానిపోయింది.
ముందుగా అయితే చపాతీస్ చేయడానికి చపాతీ పిండిని ఇలా ముద్దలుగా చేసి అయితే పక్కన పెట్టాను. ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా చపాతీని కొద్దిగా రౌండ్గా చేశాక దీనిపై అయితే ఆయిల్ని అప్లై చేసుకోవాలి. చూడండి, ఈ సైజులో అయితే చపాతీ చేశాక ఇప్పుడు దీనిపై ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ని చపాతీపై అప్లై చేశాక అయితే ఇప్పుడు దీన్ని ట్రయాంగిల్లా ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుంటే చపాతీలు అనేవి పొరలు పొరలుగా వస్తాయి. చపాతీని ఇలా ఫోల్డ్ చేశాక అయితే దీన్ని బియ్యం పిండితో మాత్రమే చేసుకోవాలి. గోధుమ పిండి కూడా యూస్ చేసుకోవచ్చు. ఆయిల్తో అయితే చేయకూడదు. ఆయిల్తో చేస్తే మాత్రం ఇది సరిగ్గా స్ప్రెడ్ అవ్వదు. చపాతీని అయితే ఇలా స్లోగా ప్రెస్ చేస్తూ చేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేస్తే పొరలు అనేవి సరిగ్గా రావు. చపాతీ అయితే ఇలా ఉండేలా చూసుకోవాలి. మరీ మందంగా ఉండకూడదు, అలాగే మరీ పల్చగా కూడా ఉండకూడదు. ఇలాగే చపాతీస్ అన్నీ అయితే చేసేసాను. ఇప్పుడు వీటిని ఫ్రై చేసి చూపిస్తా చూడండి. చపాతీని లో ఫ్లేమ్లో అయితే అస్సలు కాల్చకూడదు. ఇలా హై ఫ్లేమ్లోనే కాల్చాలి. అప్పుడే చపాతీ అనేది సాఫ్ట్గా పొరలు పొరలుగా వస్తుంది. లో ఫ్లేమ్లో కాలిస్తే మాత్రం చపాతీ అనేది చాలా గట్టిగా అయితే వస్తుంది. పొరలు కూడా సరిగ్గా రావు. ఇలా చపాతీని హై ఫ్లేమ్లోనే కాల్చాలి. ఇలా రెండు వైపులా ఆయిల్ వేసుకుంటూ కాలుస్తున్నాం. సేమ్ ఇలా చేశారంటే మాత్రం చపాతీ ఇలా పొంగుతూ పొరలు పొరలుగా అయితే వస్తుంది. మీకు ఇక్కడ వీడియోలో చూస్తేనే అర్థమైపోతుంది. ఇలాగే అన్ని చపాతీస్ అయితే కాల్చేసాను. అలాగే ఎగ్ ఫ్రై కూడా చేశాను. ఇవాల్టి రెసిపీస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.